వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ వింటర్ సీజన్లో పార్లమెంట్లో ఖచ్చితంగా పెడతాం అని చెప్పి అమిత్ షా గారు మోదీ గారు మాట్లాడినారు. ఆయన ఎర్రకోటల నుంచి కూడా August 15th ఆయన స్పీచ్లో ఈ ముచ్చట తీసుకొని వచ్చిండు. వన్ నేషన్ వన్ ఎలక్షన్. గిరీష్ ఏడుదాకా ఇది కరెక్ట్ చేద్దామా అని అంటే బరాబర్ చెయ్యాలనంట. ఈ దేశం అనేది ప్రాంతీయవాదం అనేది ఒక క్యాన్సర్ లాంటిది మన దేశానికి. రాహుల్ గాంధీ మన దేశాన్ని ఒక దేశం లెక్క కూడా గుర్తిస్తలేడు. ఇట్ ఈస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. భారత్ అఖండతని చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలకు ఒక కాంపిటీషన్ కానికే ప్రయత్నం చేస్తున్నది. ఇలా జాతీయవాదాన్ని కోల్పోయింది కాంగ్రెస్. నేను చెప్పిన మాటలు అబద్ధమా మీరు నాకు చెప్పుర్రి, ఆధారాలతో ఏమైనా ఉంటే నాకు పెట్టుండ్రి. కాంగ్రెస్ ప్రేమిస్తుంది దేశాన్ని, ఎంత ప్రేమిస్తుంది నాకు ఆధారాలతో చూపెట్టుండ్రి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ లీడరే పోయి మన అమెరికాలో పోయి భారతదేశాన్ని దూషిస్తున్నాడు. క్షణక్షణం అనుక్షణం భారత్కి ఖిలాఫ్ మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో భారత్ పైన విషమే చెందుతున్నాడు. సో ఈ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అనేది చాలా అవసరం మనకు. బికాస్ ఇందులో కొన్ని అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్లు ఏమున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్లు జరగనీకి ఏదైతే ఖర్చు అవుతుందో అదంతా తగ్గుతుంది. నిజంగా చెప్పాలనంటే అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే బర్డన్ ఉంటుందో సెక్యూరిటీ ఫోర్సెస్ల మీద కానీ లేకపోతే ఈ ఎలక్షన్ ఆఫీసర్ల మీద కానీ ఒకటేసారి ఖేల్ ఖతం అయిపోతుంది, దుకాణం బంద్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి దేశంలో ఎలక్షన్స్ అయిపోయినాయనంటే గవర్నెన్స్ మీద మనము కాన్సన్ట్రేట్ చేయవచ్చు. గవర్నమెంట్లు సెలెక్ట్ అయిపోతాయి కాబట్టి ఎలక్ట్ అయిపోతాయి కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక బెస్ట్ పాయింట్ ఏముంటుంది అంటే ఓటర్ టర్న్అవుట్ రేషియో అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక దగ్గర అవుతున్నది, రేపు ఒక దగ్గర అవుతున్నది, ఆడొక దగ్గర అవుతున్నది. ఇవన్నిటితో కంపేర్ చేసి చూస్తే ఒకటే జటకా ఖేల్ ఖతం దుకాణం బంద్. వాళ్ళు కూడా ఓటేసేస్తారు, తన ప్రభుత్వాలని ప్రజలు కూడా వెన్నుకుంటారు. తర్వాత ప్రభుత్వాలకు గవర్నెన్స్ దిశగా వాళ్ళు బాధ్యత అప్పచెప్తారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బాధ్యత బరువైనోడే ఈ ఎలక్షన్లని ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తాడు. ఇంకొక విషయం ఏముంటుందంటే ఈ ప్రాంతీయవాదం వల్ల దేశాన్ని చిన్న భిన్నం అవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అన్న ఈ నరేటివ్ కొంచెమో గొప్పనో భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేసింది. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రిజర్వేషన్స్ తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, ఎక్సెట్రా అనేది అయితే నరేటివ్ రన్ చేసినారో ఆ నరేటివ్ దేశంలో మొత్తం ఎలక్షన్స్ అయ్యే లోపల ఇది జరిగింది. యాక్చువల్గా రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్. యాక్చువల్గా రాజ్యాంగంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కాంగ్రెస్. 106 సార్లు అమెండ్మెంట్లు తీసుకొచ్చింది కాంగ్రెస్. సో వ్యక్తిగతంగా పాపాలు చేసింది కాంగ్రెస్, మళ్ళా పరమ పుణ్యుల లెక్క డోంగు కొడుతుంది కూడా కాంగ్రెస్. ఈ నరేటివ్ ఏదైతే ఉంటుందో కిల్ అవుతుంది. వీళ్ళకి ఆస్కారం దొరకదు. అడ్డమైన ఫేక్ న్యూస్ ప్రాపగండా చేయనికే ఆస్కారం దొరకదు. ఇక నెగటివ్స్ ఏముంటాయని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ చిన్న చేంజెస్ చేయాల్సి వస్తుంది, ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. కోవింద్ ప్యానల్ రిపోర్ట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొని వచ్చి ఆర్టికల్ 83 ఏదైతే ఉందో అండ్ ఆర్టికల్ 170 డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ ఇందులో కొన్ని సవరణలు తీసుకురావాల్సి వస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ టు దట్ మ్యాటర్ ది ఆర్టికల్ 172 విచ్ గివ్స్ ది పవర్ విచ్ సైడ్స్ అబౌట్ ది డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. దీంట్లో కొన్ని సవరణలు తీసుకురావాల్సి వస్తుంది. ఇవి కొన్ని చేస్తే నాకు తెలిసి ఇది ఒక పెద్దగా తర్జన భర్జన ఏం కాదు. అండ్ చిదంబరం గారు కాంగ్రెస్ లీడర్ ఏదో అన్నారు, ఇది మీకు బహుమతి లేదు, ఇది ఏం పెద్దగా వర్కౌట్ కాదు, ఇది మేము తొక్కేస్తాము ఎక్సెట్రా అని చెప్పి అన్నారు. అగ్రిమెంట్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ అని అనేది ఒక సిగ్నిఫికెంట్ హర్డిల్ అవుతుంది. అన్ని పొలిటికల్ పార్టీలు దీనికి ఒప్పుకుంటాయా లేవా అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. బట్ నేనేమంటానంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద చాలా బర్డన్ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ మన దేశంలోనే ఇది పెద్ద జరుగుతున్నది లేదా మనమే ఇది ఆలోచిస్తున్నాము, మొట్టమొదట ప్రపంచంలో ఎక్కడ జరుగుతలేదు, కేవలం మనమే చేస్తున్నాం అని అంటే అట్లా ఏం కాదు. సౌత్ ఆఫ్రికాలో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నది, స్వీడన్లో అట్లనే ఉన్నది, బెల్జియంలో అట్లనే ఉన్నది, జర్మనీలో అట్లనే ఉన్నది, జపాన్లో అట్లనే ఉన్నది, ఇండోనేషియాలో అట్లనే ఉన్నది, ఫిలిపైన్స్లో అట్లనే ఉన్నది. సో ఆధారాలతో మీ చిత్రగుర్తు కాబట్టి అసలు ప్రో ఏముంటుంది, కాన్ ఏముంటుంది, దాని తర్వాత ఏ ప్రపంచ దేశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్నది, వాడ రాజ్యాలు నడుస్తున్నాయి, బాధ్యతలు నెరవేరుస్తున్నారు, ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఆ దేశాల పేర్లు కూడా చెప్పిన. సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఎంత ఊరట కలుగుతుంది అని చెప్పి ఇలా చెప్పిన. నరేటివ్స్ అనేది ఎంత కౌంటర్ అంటే మన ఈ నరేటివ్స్ మనకి ఎంత విధ్వంసం చేస్తాయో అనేది మనం పోయిన ఎలక్షన్స్లో చూసినాం, కాంగ్రెస్ అరాచకాలు.
సో అవన్నీ కౌంటర్ అవుతాయి అని చెప్పి భావిస్తూ మీరు కూడా దీనిపైన ఏకీభవిస్తారని చెప్పి ఆశిస్తూ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు తెలుపుతారు అని చెప్పి ఆశిస్తూ అన్ని పొలిటికల్ పార్టీస్ మీకు జిగర్ల దమ్ముంటే ఒప్పుకుంటాయి అని చెప్పి కోరుతూ ఈ కంటెంట్ గిట్ట నచ్చినట్టయితే మీకు ఒక నలుగురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.